ఫోక్ సాంగ్ ట్రెండ్ ఎలా ఉందండి? సాంగ్ ట్రెండ్ బాగుంది మేడం. ఒకప్పుడు జానపదం వేరు, ఇప్పుడు జానపదం వేరు. జానపదం కంప్లీట్గా కమర్షియల్ అంగులతోని జనాలకి వచ్చేసింది. జీవుడా జీవితం. ప్రస్తుతం మీ జాబ్ ఏంటండి? నేను ఎస్బీఐ లైఫ్లో యూనిట్ మేనేజర్గా చేస్తాను మేడం. అంటే మాకు సేమ్ ఏజెంట్లు ఉంటారు ఎస్బీఐకి సంబంధించి. అంటే పాలసీలు చెప్పడము, ఇన్సూరెన్స్ గురించి అవగాహన చేయడము, పాలసీలు చేయించడము, ఇట్లా ఇదే వృత్తి మేడం. ఇంతకు ముందు ఏం చేశారండి? ఇప్పుడు అంతకు ముందు నేను తెలుగు లెక్చరర్గా చేశాను మేడం. లెక్చరర్, ఓహో. నాకు తెలుగు అంటే బాగా ఇష్టము. తెలుగు లెక్చరర్గా ఒక 5 years చేసి, ప్రిన్సిపల్గా 3 years చేశాను నేను. ఓహో. అదే కాలేజీలో, ఒక ప్రైవేట్ కాలేజీ, అదే కాలేజీలో మళ్ళీ ప్రిన్సిపల్గా చేశాను. చాలామంది విద్యార్థులు చాలా గొప్ప స్టేజ్లకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా హ్యాపీ. అంటే వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి, సార్ మీరు ఆ రోజు అలా చెప్పారు, మేము చాలా మారిపోయామని ఆ మాటలు అంటే చాలా హ్యాపీనెస్. అంటే కాలేజ్ లో కూడా మీరు వాళ్ళకి అప్పుడప్పుడు వినిపిస్తా ఉండేవాళ్ళం? చాలా మేడం, చాలా. అంటే ఏదైనా ఫస్ట్ రాసినప్పుడు ఎలా ఉందిరా ఇది అంటే ఖాళీ సమయంలో ఖాళీ ఈవినింగ్ అట్లా టైం ఎలా ఉందిరా అలా ఇలా అని చెప్పేసి చేసేవాడిని. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడేవాడిని. అంటే వాళ్ళతో కూడా డిస్కస్ చేసేవాళ్ళు. అవును, ఖచ్చితంగా. ప్రస్తుతం ఫోక్ సాంగ్ ట్రెండ్ ఎలా ఉందండి? ఏదైనా సాంగ్, ఫోక్ సాంగ్, ఫిలిం సాంగ్, ఏ సాంగ్ అయినా సాంగ్ ట్రెండ్ ఎలా నడుస్తుంది? సాంగ్ ట్రెండ్ బాగుంది మేడం. అంటే 100% ఫోక్ అనేది కొత్త పుంతలు దొక్కుతుంది. అంటే ఒకప్పుడు జానపదం వేరు, ఇప్పుడు జానపదం వేరు. జానపదం కంప్లీట్గా కమర్షియల్ అంగులతోని జనాలకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆపడం ఎవరి తరం కాదు ఇక. ఎందుకంటే జనాలకి ఏది కావాలి, ఫోక్లో అలాంటి మార్పులు చేసుకొని ఫోక్ వెళ్ళిపోయింది. అంటే ఒరిజినల్ ఫోక్ని బీట్ చేస్తూ దాని నుంచి ఒక కొత్త ఫోక్ బయటకు వచ్చింది. అంటే ఇప్పుడు కొందరు అడుగుతా ఉంటారు, మాకు ఇలాంటి మ్యూజిక్ కి ఇలాంటి సాంగ్ మీరు రాయగలరా అని. అంటే అలాంటివి కూడా మీరు రాస్తారా? అన్ని మేడం, అన్ని 100%. ఎలాంటి మెలోడీస్ అయినా, లేకపోతే మా సాంగ్స్ అయినా కానీ, కామెడీ సాంగ్స్ కానీ, ఎలాంటిదైనా నేను రాస్తాను మేడం. మేనేజ్ చేయగలరు. మీరు రాసిన పాటల్లో జనాదరణ పొందిన సాంగ్ ఏంటి? జనాదరణ అని అంటే జనాదరణ చాలా పాటలు ఉన్నాయి మేడం. దాంట్లో నాకు అంటే చాలా మనసుకు నచ్చి, ఇది చాలా అరే ప్రతి ఒక్కరికి పోయింది ఇది సాంగ్, ఇది ఇలాంటి సాంగ్స్ కూడా జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనేది ప్రజల మనసుని హత్తుకున్న సాంగ్. అది ఒక సాంగ్ ఉంటుంది మేడం. ఏదంటే జీవుడా జీవితం, ఓ జీవుడా జీవితం, పుట్టిన నాడు మనిషంటారు, చచ్చిన నాడు శవమంటారు, ఏది రాని జీవితం, ఏది రాని శాశ్వతం, ఉన్నన్ను నాళ్ళు మనిషిగా బతికి పోవడమేరా జీవితం, జీవుడా జీవితం, జీవుడా జీవితం. చాలా బాగుంది. అంటే లైఫ్ గురించి బాగా, మనిషికి మనిషి సాయం చేయని పుట్టుక పుట్టి దేనికి, అంటే ప్రతి లైన్ కూడా అట్లా మనిషికి కనెక్ట్ చేసి రాసిన మేడం. చాలా అమెరికా, బ్రిటన్, లండన్ చాలా వీడియోస్ నాకు పంపించారు. అంటే అక్కడ సేవా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఈ సాంగ్ని వాళ్ళు దానికి అటాచ్ చేసి పబ్లిక్ చేసేవాళ్ళు అన్నట్టు. అది చాలా హ్యాపీ. అంటే నాకు తెలియకుండా చాలాసార్లు నేను వీటిని చూసిన, నాకు కొంతమంది పంపారు. చాలా ఈ పాటతోనే నేను హ్యాపీ. అంటే చాలా కమర్షియల్ సాంగ్స్ రాస్తుంటాం మేడం, కానీ అవి హ్యాపీ అనిపి, కొందరికి కొన్ని అంటే చాలా ఆనందం అనిపిస్తాయి. దాంట్లో ఈ సాంగ్ ఒకటి. ఇట్లా ఎమోషనలే కాకుండా ఏమైనా కొంచెం మంచిగా యూత్ కి నచ్చే సాంగ్స్ ఏమైనా రాశారా? రాసిన మేడం, అది కూడా ఇప్పుడు ఉంది. వినిపిస్తారా? ఒక పల్లెటూరు అమ్మాయి ఒక బండి మీద వెళ్తుంది మేడం. బండి మీద వెళ్తుంది, వెనుక ఒక అబ్బాయి సైకిల్ మీద, చాలా సాధారణమైనటువంటి అబ్బాయి. అమ్మాయి చాలా అందంగా తయారైపోతుంది, తన వెనుక పాడుకుంటూ వచ్చే ఒక సాంగ్. వెంట వెంట వెంటరంగా మనసే లాగినదు పిల్లగా, మనసే లాగినదు, ఆ రాత్రిరంతా నిద్ర రాక నిన్నే తలచినదు, సిట్టాడి సిట్టాడి గుమ్మరో, సిట్టాడి సిట్టాడి గుమ్మరో, అది గుండెను తాకిన గుమ్మరు, ఆ గుమ్మకు నేను పెనిమిటినైతే కోటను దేవుళ్ళ మొక్కుతారో,
వెంట 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 రాగా మనసే లాగినదు పిల్లగా మనసే లాగినదు ఆ రాత్రిరంతా నిద్ర రాక నిన్నే తలచినదో. ఓకే. ట్రైబల్ ఏరియాలో జరిగే సంఘటన అక్కడికి వచ్చేసరికి ఆ ఊరంతా తగలబడిపోతుంటది. సూర్యుడు పోయే వేళ చంద్రుడు వచ్చే వేళ సెమ్మగిల్ల సీకటంతా పచ్చనైన గూటిలోనా మీ అంటే voice లో కూడా రైటరే vibe. పాడితే అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నట్టు.